ఏంది నా బిడ్డది నిట్టితే ఫైంట్ అది ఓనా ఆడ మట్టి అయిందే బా మిగతా సట్ట ఏడ మట్టి కాలే నీకు కానీ ఇప్పుడు వేసుకొని పోలే అక్కడికి సినిమా పోతున్నారా సరే సినిమా తీసుకెళ్తానంటే సినిమాకి మాకు కొంచెం లేదు పోరి ఈరోజు గంట సినిమా రిలీజ్ చేద్దంట తీసుకొస్తాం. ఓకే ఫ్రెండ్స్, అందరికైతే ముందు హ్యాపీ ఇండిపెండెన్స్ డే. సో అందరైతే బాగా మంచిగా చేసుకోండి. మా పల్లెటూరులో కూడా బాగా చేశారు. అది శుభాలగడ్డ ఉంటుంది. ప్రస్తుతానికైతే మనం బట్టలు అయితే తీస్తున్నాం. వంక తోటలు ఇంక తోటలు అన్నీ పూతలకు వచ్చినాయి. తేడెత్తాలి నువ్వు ఇప్పుడు. ఎత్తపోతే నువ్వు ఎత్తుతావేమో. నేను ఎత్తకుండా నేను ఎత్తలా. సో పూత మాత్రం దండిగా వచ్చింది. చెట్టుకు 1.5 కేజీ 2 కేజీలు నెట్టు వచ్చినాయి. మళ్ళీ కోతులు ఎన్ని బతికిచ్చాయో ఎన్ని కొడతాయి తిల్లు. ఆల్రెడీ పిందె పడింది. పిందె పడింది. పిందె కాయ అయింది. తిరిగిపోయిందిడా చూసిందే కోతే. కోతులతో చాలా ఇబ్బంది అయిపోతుంది. కంచె కట్టి కూడా పెంచుతున్నాయి. కంచె కట్టిన కోళ్ళకు కట్టినాయి. దీన్ని కట్టినా ఏంటంటే గార్డెన్ మొత్తం పాడు చేస్తున్నాయి కోతులు. ఇంకా అయిపోయాయి. ఇంక ఈమెనంటే చాలు. ఇంకా చుట్టూగా ఇంత అట్ట కట్టినా అంటే దీంట్లో ఉంటాయి కోళ్ళు. తీసుకురా మళ్ళా కోళ్ళకే ఎండ ఇటు నీడకు వచ్చుంటాయి. ఆ పక్క నీడు ఉంటే ఆ పక్క ఆ చెట్టు కింద నీడు ఉంటే ఆ చెట్టు కింద దూరుతుంటాయి. సో ఏంటంటే ఫ్రెండ్స్, మొత్తానికి అయితే పనులన్నీ అయిపోయినాయి. ఇంకా మళ్ళీ రిటర్న్ మళ్ళీ పేడెత్తాలి. సంతకు రావాలి. మే అసట్రా టమాటా పళ్ళు కాస్తున్నాయి. కాకర చెట్లు 2 వచ్చినాయి. ఒకటి అనేది 2 అయినాయి. ఇంకోటి ఎక్కడి నుంచి వచ్చుంటా చూడు. ఇంకో 2 ఉండాలి కదా. మొత్తం 4 విత్తనాలు నాటినావు. టమాటా చెట్లు కూడా టమాటా పళ్ళు కాస్తున్నాయి. టమాటా పళ్ళు కాస్తున్నాయి. బీరకాయలు నచ్చున్నాయి. వచ్చినాయి. ఇంకా మనం ఏమన్నా ఇది ఒక సంత, మళ్ళీ నెక్స్ట్ సంతకు మనం ఇక్కడ చేసుకుంటాం ఇంట్లోనే. ఎండ మాత్రం ఫ్రెండ్స్ ఏం చేసుకోవాలంటే చిక్కుడుకాయ చెట్లు తెచ్చుకోవాలి. చిక్కుడుకాయ మట్టకాయ విత్తనాలు తెచ్చుకోవాలి. ఈరోజు మట్టకాయ విత్తనాలు, బెండకాయ విత్తనాలు తెచ్చుకోవాలి. సురేందర్ని అడిగి సాల్ అయిపోయింది నాకు. అచ్చచ్చు. సో మొత్తానికి అయితే ఇంకా నెక్స్ట్ టైం పని ఇక్కడ కూడా బట్టలు వేసి అలా వాన మోడల్ వేస్తుంది. ఫ్రెండ్స్ 4 days నుంచి అయితే మాకైతే భారీ ఎండగట్టింది. వాన పడాల్సి వాన పడితే చేనికి మందు చల్లకాల, నీళ్ళు కట్టాలా. పనులు దండి కూడా అయ్యి వాన పడితే మళ్ళీ ఒకసారి అన్ని పనులు అయిపోతాయి. పిల్లలంతా అక్కడ ఆడుకుంటున్నారు. వెన్సిక, నందు, అచ్చమ్మ, దాము. వరుణ్ గారు వాళ్ళ తాత తొలగిపోయినాడు పొద్దునీడి. లేకపోతే వరుణ్ కూడా ఉన్నాడు పొద్దున. వాళ్ళ తాత ఈరోజు వాళ్ళ అమ్మ బర్త్డే కదా. సో ఏంటంటే నా తరఫున కూడా మా స్వాతకి హ్యాపీ బర్త్డే. చూస్తేనా పెద్దమ్మది వరుణ్ గారు వాళ్ళ అమ్మది. వచ్చి పోదాంలే. ఇట్లాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని. నా పుట్టినరోజు అయిపోయింది రండి. పుట్టినరోజు కావాలి నీకు పుట్టినరోజు. ఓకే ఫ్రెండ్స్, వన్స్ అగైన్ అందరూ మా సాతి కంట హ్యాపీ బర్త్డే చెప్పండి. నుండి నూరేళ్ళ హ్యాపీగా ఉండాలని. ఓకే బాయ్. ఇంకా మేము చేసిన పనులన్నీ స్టార్ట్ అవుతాయి. ఒకసారి చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ సీ యూ టాటా. మా రౌడీలు జాచి చేస్తున్నారు. చూడు కొలాయి కింద దొల్లాడుతుంది. ఇక్కడ మట్టి కాడ ఆడుతున్నారు. ఇంకా చూసుకోలేండి ఫ్రెండ్స్. ఉంటాం బాయ్. చీర తీసేసి డ్రెస్ వేసిన మందుగా వేసిన అమ్మ చీరలో కంఫర్ట్ లేదని పాపం తనకలాడుతుంది గిద్ది అని. సో ఫ్రెండ్స్, ఈసారి వినాయక చవితికి ఏంటంటే పిల్లలకు బట్టలు తీసుకోవాలి పండగకి. ఈసారి వినాయక చవితికి బాగా ఖర్చు ఉంటుందేమో. చేసుకోవాలి ఎందుకంటే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే పిల్లలందరికీ అయితే స్నానం చేయించి ఈరోజు నేను పొద్దున్నే అందరిని అయితే జెండా ఎగరేసి దగ్గరికి అయితే పంపించాను అనమాట. మా ఊర్లో స్కూల్ ఉంది. అక్కడికి వెళ్ళి బాగా జెండా ఎగరేసి బాగా వచ్చారు పిల్లలందరికీ బిస్కెట్లు ఇచ్చారు.
ఇంకొచ్చేసి లడ్డు ఇచ్చారు, అన్నీ ఇచ్చారు. సో ఏంటంటే ఇక అందరికి ముందు నా పిల్లలు పంపించా జెండా పండగకి రెడీ చేసి, నువ్వు నీ పిల్లలు పంపించి నేను నా పిల్లలు పంపిస్తాను రెడీ చేసి. పోమ్మా నీళ్ళు పోసుకున్నాక బట్టలు వేసుకుని జెండా పండగ చేసిరా, తోటి మేము దొరుకోమో. మా అమ్మ కాదు అక్క అవుతుంది నాకు, అది అక్క. సో ఏంటంటే సురేంద్ర ఎవరో వాళ్ళ వదినను ఊహించుకున్నాడంట బెర్రలో. సో ఏంటో మా వదినను బాగా నీటి పెట్టాలన్నాడు. మీ వదిన మీ అక్క అదే నాకు వదిన మీ అక్క ప్రస్తుతానికి ఉండే వదినే, చిన్న వదిన నీకు, రెండో వదిన అదే ప్రస్తుతానికి రెండో వదిన ఉంది. ఆ వదిన ఆడ మంచి వదిన మీకు. సో ఫ్రెండ్స్ సురేంద్ర అయితే బర్రని అయితే క్లీన్ చేస్తున్నాడు. తర్వాత వచ్చేసి ఇంకా మనం దీన్ని కూడా శుభ్రంగా కడిగేస్తాడు. ఇది వచ్చేసి సురేంద్ర ఆలగడ్డ ఉంటుంది. ఆ జెండాకి పిల్లలంతా వెళ్ళారు కదా ఇండిపెండెన్స్ డే కాబట్టి, అక్కడికి వెళ్ళి మొత్తం సెలబ్రేషన్ చేసినది మొత్తం అయితే సుబ్బు ఆలగడ్డలో ఉంటుంది. చూడండి చాలామంది ఏంటంటే యూట్యూబ్ కొన్ని క్వశ్చన్స్ చేస్తే అడుగుతున్నారు కామెంట్లలో, దానికి వీడియో సపరేట్గా ఉంటుంది రండి. సో ఏంటంటే అది సురేంద్ర వీడియో తీస్తాడు, మీకు మీ కామెంట్స్కి అయితే ఆన్సర్ ఇస్తాడు అనమాట. కొంతమంది ఏమి మన పని బర్రెగొడ్డు గడ్డి కోసుకొచ్చామా, పాలు విండుకున్నామా, హ్యాపీగా ఉన్నామా, అనవసరం నువ్వే కదా రాత్రి అంటే వీడియో పెడతాను, వీడియో తెచ్చాను, నేను చెప్తాను అని. కానీ అనవసరం దాంట్లో చేతులు పెట్టడం అవసరమా? నువ్వు అంటేనే కదా నేను అన్నింది, లేకుంటే నేను ఎందుకంట ఇన్ని రోజులు అని టాపిక్ ఇప్పుడు ఎందుకు వస్తుంది? అప్పుడు అనిపించింది, మళ్ళీ ఇప్పుడు అనిపించలే. ఎందుకు వచ్చిన అట్ట లేనిపోయిన దాంట్లో ఏలు పెట్టే మన బతులు ఇట్ అయినాయి. లేకపోతే నెల ఒక్క వీడియో పెడితే ఏ వీడియో పెట్టినా 40,000 అబ్బా లక్ష రాదు లేదులే 60,000 ఏ వీడియో పెట్టి కూడా 80,000 అతడి జీవితానికి వచ్చా సంక నాకిస్తున్నాయి. ఏముందిలే దేవుడు దయ వచ్చే అన్ని బాగా మంచి వాళ్ళకి లేటుగా మంచి జరుగుద్ది అంటలే అడసాకు. కానీ అదే రజనీకాంత్ చెప్తారు చూడు, మంచి వాళ్ళకి లేటుగా అయినా ఏదో ఎవరికో షేర్ చేసినాడు నేను దాన్ని, గుడ్డోనికి ఏమో షేర్ చేసింది దాన్ని. వాళ్ళు ఫస్ట్ సుఖపడచ్చేమో, ఎవరికి కష్టపడతారు, వాళ్ళు ఫస్ట్ కష్టపడచ్చేమో కానీ చివరికి సుఖపడతారు. అదే ఎలా చెప్పేది కూడా రాదు. శివాజీ నరసింహ సినిమాలో డైలాగ్ అది. అది ఇప్పుడు చెప్పిన ఇంకొక డైలాగ్ ఉంది చెప్పు. అరుణాచలంలోనా? అతిగా ఆవేశపడే ఆడది, అతిగా ఆశపడే మగాడు సుఖపడినట్టు చరిత్ర లేదు. నేను చెప్పు రజనీకాంత్ డైలాగ్ నీకు ఎన్ని కావాలి చెప్పే చెప్తా. బాగుంటాయి రజనీకాంత్ డైలాగులు. అరే 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 డాన్స్ అరే 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 తలస్నానం మానికి. సో ఏంటంటే బర్రెకి నువ్వు గడ్డి మీద పోతున్నావు, నీళ్ళే కాదు అది ఎట్ట తింటది. ఇంకా దాన్ని పక్కన జరిపిన ఇంకా వెనక్కి జరుపుతాను కొంచెమా జరగదంట అది. నేను జరగలేను ఈరోజు సంతకం రావాలా. సారీ నువ్వు కాదు నేను. వెళ్ళిరా రాలేదే పోలుగాడు. బెస్ట్ ఆఫ్ లక్ పండగ ఇంకోడులే మనం పిలిచిన రాలేవాడు రానండు. రాను నాకు పనిందేనండి. అరే 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 లక్క మిగిలితే నాకు కూడా వంట చేసి పని తగ్గుద్ది. ఇటు తిరిగో పెరిగేసుకొని తింటారు ఈరోజు. ఇంకా అడిగినావే దానికి పెండే పోలే కొమ్ములకి ఇది కొమ్ములు ఎప్పుడు అడిగినా కడుగు. నువ్వు కూడా ఎట్లా కడుక్కుంటావా? ఇక్కడ అడిగినా మొహంలో ముక్కు ఒకటే కడుక్కో, మొహం అంతా కడుక్కోకుండా. నాకు కొమ్ములు లేవుగా. ఓకే రామ్మా, మీ అమ్మ ఫీల్ అయిపోతుంది నీ కొమ్ములు కడగాలంట. రామ్మా నాన్న చెప్పాడు రామ్మ. కానీ నాకు అన్నం ఆకలి తంది. రేపు వద్దులే ఒక 10 రోజులు దానికి ఒక 10 రోజులు గ్యాప్ ఇద్దాం. ఎందుకంటే అప్పటికి ఏ పక్క మందు కొట్టలేదని పులికి వస్తుంది అనమాట. నువ్వేనా సోది మాట్లాడుతుంటే నేను మాట్లాడే మాట నీకు సోది లేకుండాయా. తోకెత్తు అడిగినలే తోక ఆల్రెడీ నీకునే తోక ఉంది. నాకు తోక జడేచ్చవా?
ఇవన్నీ దెబ్బలు ఏంది బదినికి మూడు బరువులు పట్టుకొచ్చినాడు మనకి. ఎవరు దానివల్ల నీకు ఇది చిక్కిందా? 20,000 ఇచ్చినాడు. ఇదే కొంచెం తక్కువ. 80,000? ఈ 2 పడ్డదంట. ఇయా ఇది కాదు, అవి 2 పడ్డదంట. అందుకని 80,000 ఇది తీసుకుందిరా, నేను అడుగుతా. నువ్వు అడగలకల్లా సగం పేడ పోద్ది, సగం పేడ పోదు. నువ్వు అడుగుతూనే ఆనందం. అదే. ఓకే ఫ్రెండ్స్, వచ్చింది పనిపిల్ల వచ్చింది. పనిలోకి దిగిందిరా పులిపిల్ల. ఎంతైనా ఎక్స్పీరియన్సే అది. సో మొత్తానికి అయితే ఈరోజు బరగొడ్లకు ఇండ్లు కూడా బాగా నీట్గా వస్తుంది. సుబ్బు ఎంతైనా అమ్మ ప్రేమే చూడండి ఎంత బాగా నీట్గా అవుతుందో. అది కాదు, ఇప్పుడు నువ్వేమన్నావు, పిల్లలు అన్నీ నీట్గా పెట్టుకోవాలన్నావు. సో అది నేను ఆ ఉద్దేశిస్తాను. నేను అనలేదే మొగుడు అన్ని నీట్గా పెట్టాలని అనలేదే. నీకు జ్వరం వచ్చినప్పుడు